ఇక విజేంద్ర వాళ్ళ అమ్మయితే ఒక్కసారిగా ప్లేట్లు అవన్నీ తోసేస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా అరవగానే దుర్గా "ఏంటత్తయ్య ఏమైంది?" అనేది అంటూ ఉంటుంది. ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక దుర్గ అయితే పైకి చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక దుర్గా వాళ్ళ అత్తయ్యతో ఇలా అంటూ ఉంటుంది. "వైష్ణవి ఎవరో కాదు అత్తయ్య, అది నేనే. వైష్ణవి బతికే ఉంది" అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఒకసారిగా వాళ్ళ అత్తయ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. "ఏంటి నువ్వు మాట్లాడేది?" అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక రక్షిత కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది. "అవును అత్తయ్య, నేనే వైష్ణవిని. దుర్గాని కాదు. మా అమ్మ నాన్నల చావు కోసము చనిపోయిన వాళ్ళకుని శిక్షించడానికి చావు అంచుల దాకా వెళ్ళి తిరిగి బతికిన వైష్ణవిని నేనే. నా చెల్లిని జీవితం నాశనం చేసిన వాడిని, మా అమ్మ నాన్నలను చంపిన వాళ్ళని పగ తీర్చుకోవడానికే నేను మళ్ళీ బతికాను" అనైతే చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక రక్షిత వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. ఇక దుర్గ అయితే ధీరుకసి చూసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. "అవును, నేనే వైష్ణవిని. నేను దుర్గని కాదు. మళ్ళీ బతికిన వైష్ణవిని నేనే" అని గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే రక్షిత కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక పురుషోత్తం వాళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. వాళ్ళ అత్తయ్యకి ఏం మాట్లాడాలో తెలియక అలా వైష్ణవి కసి చూస్తూ ఉంటుంది. "అవును అత్తయ్య, నేను దుర్గని కాదు, వైష్ణవిని" అనేది అంటూ ఉంటుంది. ఇక విజేంద్ర కూడా ఆ మాటలకి అలా చూస్తూ ఉంటాడు. విజేంద్రకు కూడా ఆ నిజం తెలుసని వాళ్ళ అమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఇక దుర్గ చెప్పిన మాటలు వినాలో ఏం చేయాలో తెలియక ఆళ్ళ అమ్మ అయోమయంలో అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక రక్షిత వాళ్ళైతే వైష్ణవి అయితే మన పరిస్థితి ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటారు. ధీరు కూడా అది చూసి భయపడుతూ ఉంటాడు ధీరు.